2026 ఏడాదిపై హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఎన్నో ఆశలు మరెన్నో అంచనాలున్నాయి. గత ఏడాది పర్వాలేదనిపించినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త ఏడాదిలో దూసుకుపోవటం ఖాయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో రైల్ విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్, అంతర్జాతీయ కంపెనీల రాక, జీసీసీల ఏర్పాటు తదితర అంశాలు హైదరాబాద్ రియాలిటీకి బూస్టింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ఏడాదిపై హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారీ ఆశలు. హైదరాబాద్ కు భారత్ ఫ్యూచర్ సిటీ బూస్టింగ్. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో దూసుకుపోతున్న విశ్వ నగరం. హైదరాబాద్ కు మరో మణిహారం కానున్న రీజనల్ రింగ్ రోడ్. ఎకరం 177 కోట్ల రూపాయలతో మరో స్థాయికి హైదరాబాద్ రియాలిటీ రంగం. 2025లో భాగ్యనగర నిర్మాణ రంగం పర్వాలేదనిపించింది. దీంతో కొత్త ఏడాది రియాలిటీ రంగానికి మరింత ఆశాజనకంగా ఉంటుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గతేడాది రికార్డు స్థాయిలో హైదరాబాద్లో ఎకరం 177 కోట్లు పలకడం రియాలిటీ రంగానికి బూస్టింగ్నిచ్చింది. ఇదే సమయంలో నివాస, వాణిజ్య ప్రాజెక్టుల నిర్మాణం, అందుకనుగుణంగా అమ్మకాలు క్రమంగా జోరందుకున్నాయి. మరోవైపు హైదరాబాద్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ అంతకంతకు పెరగడం నిర్మాణ రంగానికి క్రేజ్ ను తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించడంతో శివారు ప్రాంతాల్లో రియాలిటీ వ్యాపారం జోరు మీదుంది. అంతర్గత రహదారులు, అండర్ పాసులు, ఫ్లైఓవర్లు, స్కైవాక్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. అందుకనుగుణంగా పలు నిర్మాణ సంస్థలు భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులను చేపట్టాయి. 60కి పైగా స్కై స్క్రాపర్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా వందల కొద్దీ నిర్మాణ ప్రాజెక్టు అనుమతుల దశలో ఉన్నాయి. దీంతో 2026లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్లడం ఖాయమని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు, చేపడుతున్న ప్రాజెక్టులతో రియాలిటీ రంగం అభివృద్ధికి ఏమాత్రం ఢోకా లేదని భావిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. సుమారు 76 నుంచి 86 కిలోమీటర్ల మేర మెట్రో కొత్త లైన్ ఏర్పడనుంది. మెట్రో విస్తరణతో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు సెంట్రల్ సిటీతో అనుసంధానమవుతాయి. కోకాపేట్, గచ్చిబౌలి, ఉప్పల్ వంటి ప్రాంతాలు విమానాశ్రయంతో అనుసంధానమై హాట్ స్పాట్ గా మారనున్నాయి. మెట్రో రైల్ మార్గంలోని ఆస్తుల విలువ 10 నుంచి 20% మేర పెరుగుతాయని అంచనా. కొత్తగా వచ్చే మెట్రో స్టేషన్ల చుట్టూ 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు భారీ స్థాయిలో నివాస, వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టులొస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు తోడు మరో నగరం భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాబోతోంది. భారత్ ఫ్యూచర్ సిటీలోని పలు ప్రాంతాల్లో రహదారులు, భూగర్భ విద్యుత్ వ్యవస్థ వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులు మొదలయ్యాయి. దీంతో ఆయా గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఇక హైదరాబాద్ మహానగరాన్ని మరింత అందంగా మార్చేందుకు ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును చేపట్టింది. మూసీ నదిని కేవలం నదీ తీర ప్రాంతంగా మాత్రమే కాకుండా నగర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా నిలిచేలా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ మహానగరానికి రీజనల్ రింగ్ రోడ్డు మరో మణిహారం కానుంది. నగరంపై ఒత్తిడి తగ్గించడంతో పాటు కొత్త ప్రాంతాలలో అభివృద్ధి విస్తరణకు ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో
రీజనల్ రింగ్ రోడ్డుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ చుట్టూ 340 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టుతో రాష్ట్రం మొత్తం కనెక్టివిటీ మెరుగవుతోంది. ఇంటర్చేంజ్లు, గ్రోత్ కారిడార్ల అభివృద్ధితో కొత్త ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విస్తరించనుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఈ ఏడాది హైదరాబాద్ మహానగరం మరో స్థాయికి వెళ్లనుందని, రియల్ ఎస్టేట్ రంగం మరింత స్పీడ్ అందుకోనుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.